తోలుబొమ్మలాటలకు భారతదేశంలో 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ కళ ప్రధానంగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక దృక్పథాలను ప్రజల మధ్య వ్యాప్తి చేయడానికి ఉపయోగపడుతుంది. తెలుగు భాష ప్రదేశాల్లో దీని పుట్టుక శాతవాహన రాజవంశం, విజయనగర సామ్రాజ్య కాలం నాటికి జరిగిందని భావిస్తారు. తోలుబొమ్మలాట జానపద కళారూపం. మానవుడు స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యంలోనూ పురాణాల్లోనూ వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా సృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. తాను స్వయంగా వెనుక నుండి ఈ పాత్రలను కదిలించాడు. కదులుతున్న ఆ జీవం లేని బొమ్మలతో జీవనిబద్ధమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోనే జానపదుల కళాత్మకత దాగి ఉంది. తోలుబొమ్మల పుట్టుక మీద అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం రాజుల ఆస్థానంలో లేని పండితులు తమ ప్రభువులను సంతోషపెట్టడానికి బొమ్మలను తయారు చేసి మానవులుగా నటింపజేస్తే సృజనాత్మకంగా ఉంటుందని భావించి తోలుబొమ్మలను తయారు చేసి తెల్లటి పంచెను తెర అమర్చి దానిపైన దీపం కాంతిలో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటలను ప్రదర్శించేవారు. ఈ తోలుబొమ్మలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాచీన ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, కొరంగి, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపట్నాల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు వెళ్లాయి. పాశ్చాత్య దేశాలలో జరిగే ఉత్సవాలలో తోలుబొమ్మలను ప్రదర్శించడాన్ని బట్టి చూస్తే ఈ కళకు ఇతర దేశాల్లో బహుళ ఆదరణ లభించిందని తెలుస్తుంది. తోలుబొమ్మలు కాలానుగుణంగా ఆయా దేశాల్లో భిన్న రూపాలు ధరించినప్పటికీ భారతదేశం వీటికి పుట్టినిల్లు అని చెప్పవచ్చు. భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో వ్యాపించి ఉన్నాయి. ఆంధ్రదేశంలో తోలుబొమ్మలాటలు ప్రదర్శించేవారు చాలా వందల సంవత్సరాల నుండే తోలుబొమ్మలాటలు ప్రచారంలో ఉన్నాయని నాచన సోమన తదితర కవుల రచనల నుండి గ్రహించవచ్చును. భారతీయ జానపద ప్రదర్శన కళల్లో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికే తెలుగుదేశంలో తోలుబొమ్మలాట ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. తోలుబొమ్మల తయారీ చాలా శ్రమతో కూడుకున్నదని చెప్పవచ్చు. వీటి తయారీకి జింక, లేడి, దుప్పి, మేక ఈ 4 రకాల జంతువుల తోళ్లను వాడతారు. చైనాలో గాడిద చర్మంతోనూ, గ్రీసు దేశంలో ఒంటె చర్మంతోనూ తోలుబొమ్మలను తయారు చేస్తారు. పచ్చి తోళ్లను పరిమితమైన వేడి నీటిలో నానబెట్టి బండ మీద లేదా చదునైన చాప మీద పరిచి తోలుపై ఉన్న వెంట్రుకలను తొలగిస్తారు. ఆ తర్వాత తోలుకు మిగిలి ఉన్న పలుచటి చర్మపొరను పదునైన కత్తి సహాయంతో తీసివేసి మరోసారి వేడి నీటిలో వేసి ఉప్పుతో శుభ్రపరుస్తారు. శుభ్రపరిచిన తోలును మేకుల సహాయంతో చతురస్రాకారపు చెక్కను బిగించి ఆరవేస్తారు. ఈ విధంగా చేయడం వల్ల మిగిలిన కొద్దిపాటి నలకలు ఉంటే అవి పోతాయి. రంగస్థలంపై పొడవాటి గుంజలపై తెల్లటి వస్త్రాన్ని లేదా పంచెను ముందు భాగంలో గట్టిగా లాగి కడతారు. తెరభూమి నుండి నిలువుగా ఉండకుండా కొంచెం ఏటవాలుగా కడతారు. ఈ విధంగా కట్టడం వల్ల బొమ్మలను ఆడించేటప్పుడు బొమ్మలకు కాళ్ళు అడ్డు తగలకుండా ఉంటుంది. తోలుబొమ్మల ప్రతిబింబాలు సరిగ్గా తెరపై పడటానికి తెరలోపల నుండి పూర్వం కాగడాలు ఉపయోగించేవారు. అయితే విద్యుత్ సౌకర్యం అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కువ కాంతినిచ్చే విద్యుత్ బల్బులను వాడుతున్నారు. ఆటలు, పాటలు, మాటలు, మోతలు ప్రదర్శన సంబంధమైన కదలికలకు అనుగుణంగా ప్రధాన గాయకుడు పాడుతూ ఉంటే మిగిలిన వారు వంతలుగా పాడతారు. వంతల్లో స్త్రీలు ప్రధానంగా ఉంటారు. ఇందులో స్త్రీ పాత్రలకు స్త్రీలే పాడతారు. వీరికి హార్మోనియం, తాళాలుంటాయి. వాయించే వ్యక్తులు కూడా వెనుక కూర్చొని వంత పాడుతుంటారు. అంతేకాదు వాళ్ళ కాళ్ళ కింద బల్ల చెక్కలుంటాయి. ఆయా ఘట్టాలను అనుసరించి ఈ చెక్కలను తొక్కుతుంటారు. తోలుబొమ్మలాట అంటే చాలు కేతిగాడు, బంగారక్క, జుట్టిపోలిగాడు వంటి హాస్య పాత్రలు ప్రధానంగా వస్తాయి. ఈ పాత్రలు గ్రామీణుల మనస్సులపై విశేషాదరణ చూపుతాయి. పోలిగాడు తెర మీద నుండి తప్పుకున్నప్పుడు అల్లాటప్పగాడు ప్రత్యక్షమై బంగారక్కని ప్రసన్నం చేసుకునేదానికి ప్రయత్నిస్తాడు. అన్ని బొమ్మల కంటే కేతిగాని బొమ్మ చిన్నది. పానకంలో పుడకల తెరపై ఎక్కడో ఒక చోట ప్రత్యక్షమైన శృంగార ఘట్టంలో ఉన్న అల్లాటప్పగాడిని టకీమని ఒక దెబ్బ కొడతాడు కేతిగాడు. వానల కోసం తోలుబొమ్మలాటలు. విరాట పర్వంలో దుర్యోధనుడు కురువృద్ధులతో విరాటరాజు గోవులను ఉత్తరం వైపు తరలించే ఉత్తర గోగ్రహణం కథను తోలుబొమ్మల ఆటగా ఆడిస్తే వర్షాలు కురుస్తాయని ఒక నమ్మకం ఉంది.